హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎన్ని రోజులు కామెంట్లు అడిగిరు కదా, మీ డాడీ ఏ దేశం పోయిండు, మీ డాడీ అసలు ఎక్కడున్నాడు అని అడిగిరు కదా. ఇప్పుడైతే మా డాడీ చెప్తాడు, మీరే ఇల్లుర్రి. డాడీ నువ్వు ఏ దేశం పోయినావే? హాయ్ హలో అందరికి నమస్తే. ఖుషి ఫాలోవర్స్ అందరికీ, ఖుషిని ఎంతగానో సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన ఫాలోవర్స్ అందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. అసలు ఖుషి వీడియోలు చేసినప్పుడు మీరు చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు ఇంతవరకు ఖుషిని తీసుకొచ్చి ఎంతగానో ఆదరించారు. ఇక ముందు కూడా ఖుషి మీద మీ అభిమానం ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఎన్ని రోజుల నుంచి ఖుషి వీడియోలు చేస్తే మీ డాడీ ఎక్కడ ఉంటాడు, మీ డాడీ కనబడాడు, మీ డాడీ ఏం చేస్తాడని కామెంట్ల ద్వారా అడగడం జరిగింది. అయితే నేను గత 3 సంవత్సరాల నుంచి సౌదీలో పనిచేయడం జరుగుతుంది. కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యామిలీకి దూరంగా ఉంటూ సౌదీలో పనిచేస్తున్నా. మొన్ననే రీసెంట్గా రావడం జరిగింది. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. మా ఖుషి వీడియోలు చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఖుషి వీడియోలు చూసినప్పుడు అందులో మీరు కామెంట్లు చేస్తే నాకు మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మీ ఇంట్లో ఒక మీ అక్క కొడుకులాగా, లేకపోతే మీ తమ్ముడిలాగా భావించి మీరు ఎంతగానో సపోర్ట్ చేసి పాజిటివ్నెస్ నింపి ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని చెప్పి ఒక మాకు చేయాలనిపించే విధంగా మీరు సపోర్ట్ చేస్తారు. మీ వల్లనే మేము ఇంత దూరం రావడం జరిగింది. డాడీ కొందరు కామెంట్స్ నువ్వు ఎందుకైనా అక్కడికి ఇక్కడ నుండి పని చేసుకోవచ్చు కదా అని అడిగిర్రే. మరి నువ్వు ఎందుకైనా ఎక్కడ నుండి పని చేసుకోవచ్చు కదా? డాడీ నువ్వు అన్నది కూడా కరెక్టే. అవును, మీరు అన్నది కూడా కరెక్టే. ఏ గల్ఫ్ అన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి దూరదేశం పోయి అక్కడ పని చేయాలని ఎప్పుడు కూడా అనుకోడు. ఇక్కడ ఏ పని దొరకక పరిస్థితులు అనుకూలించకనే తప్పనిసరి పరిస్థితులలోనే గల్ఫ్ దేశం పోయి అక్కడ ఫ్యామిలీ గురించి కష్టపడి ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి ఫ్యామిలీ గురించి ఆలోచించి ఫ్యామిలీ గురించే బతుకుతారు. నేనే కాదు, నాలాంటి కొన్ని వేల మంది గల్ఫ్ అన్నలు తన జీవితం మొత్తం గల్ఫ్లోనే పనిచేయడం జరుగుతుంది. ఇక రేపు మాపు ఇక పోయి షటిల్ అవుతా మళ్ళీ ఏదో ఒకటి కష్టం వాళ్ళకు. ఇక రేపు పోతానంగానే మళ్ళీ కొడుకు చదువు వస్తుంది, మళ్ళీ తర్వాత బిడ్డ చదువు వస్తుంది, ఇంకోసారి బిడ్డ పెళ్లి చేయాలి. ఇవన్నీ సమస్యలు ఒకటి మీద ఒకటి వచ్చి తప్పనిసరి పరిస్థితులనే ఒకవేళ ఇండియా వద్దామంటే ఇండియాలో ఇక్కడ పని లేదు చేద్దామన్నా, మళ్ళీ కరెక్ట్ అయిన శాలరీ రాదు ఇక్కడ. అక్కడనో మనకు ఎవ్రీడే పని ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద మంత్ శాలరీ వస్తుంది. ఆ శాలరీ గురించే మేము పోవడం జరుగుతుంది. కానీ నాకు అసలు అక్కడికి పోవాలని ఒక 1% కూడా ఇష్టం ఉండదు. పని చేసిన రోజులు కూడా ఫ్యామిలీని ఆలోచించుకొని ఎప్పుడు దేశం పోవాలి, ఎప్పుడు వెకేషన్ వస్తుంది ఆలోచించుకుంటూనే చేయడం జరుగుతుంది. చూసారు కదా మా డాడీ అని చెప్పిన గల్లు కష్టాలు వస్తుంటాయి. ఇంకా ఇంకొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. మీరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంటనైతే గట్టి కొట్టుడు. ఉంటా, నమస్తే.